కోర్టు ధిక్కరణ కేసులో సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు బాధ్యులైన వారిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ గుంటూరు నుంచి అందిస్తారు. అశోక్, చెప్పండి. తాడేపల్లిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేతలో బాధ్యులైన సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్తో పాటు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్ పైన కోర్టు ధిక్కరణ చట్టం కింద కేసు చర్యలు తీసుకోవాలంటూ హైకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చింది. విచారణ సందర్భంలో హైకోర్టు వీళ్ళిద్దరికీ నోటీసులు జారీ చేసింది. ప్రధానంగా ఈ వ్యవహారం కనుక మనం చూసుకుంటే తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. ఆ కార్యాలయం కూల్చివేతకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేశారు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. అయితే దీన్ని సవాల్ చేస్తూ అప్పట్లో హైకోర్టుకు ఆశ్రయించారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో సిఆర్డీఏ తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ ఖచ్చితంగా మేము చట్టానికి లోబడే పనిచేస్తాము, చట్టాన్ని అధిగమించము, చట్టానికి అనుగుణంగా పనిచేస్తామను అని కోర్టులో వాదనలు వినిపించారు. ఖచ్చితంగా కోర్టు కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంది. ఖచ్చితంగా చట్ట ప్రకారం నడుచుకుంటారు. భవనం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూల్చివేసే విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు ఉంటాయో వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ చాలా స్పష్టంగా అప్పట్లో ఆదేశాలు జారీ చేసింది. అయితే సిఆర్డీఏ కమిషనరు ఇటు మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కమిషనర్లు ఇద్దరూ పూర్తిగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పూర్తిగా తొంగలో తొక్కేశారు. పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం చేపట్టిందో నిర్మాణం దానికి సంబంధించి తెల్లవారుజామున ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రొక్లైనర్లు తీసుకొచ్చి పడేయడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టు ధిక్కరణ చట్టం కింద హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకోవాలని కూడా పిటిషన్ దాఖలు చేసింది. అందులో ఇద్దరిని వ్యక్తిగతంగా ప్రతివాదులుగా ఉంచింది. పూర్తిగా గతంలో ఏదైతే హైకోర్టులో సవాల్ చేశామో దాన్ని పూర్తిగా తొంగలో తొక్కారు. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఆదేశాలను తొంగలో తొక్కారు. ఖచ్చితంగా వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. పూర్తిగా వ్యక్తిగతంగా అంటే ఏదైతే ఏకపక్షంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకున్నారో దానిపైన కూడా చర్యలు తీసుకోవాలంటూ ఆ పిటిషన్లో పేర్కోవడం జరిగింది. దీనిపైన ఏదైతే సిఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్, అలానే మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నిర్మల్ కుమార్కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ అశోక్.